ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నం వరకు మండిపోతోంది. జనం బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. చిన్నపాటి వ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ లో ఎండల తీవ్రతపై మా ప్రతినిధి శ్రీపతి మరిన్ని వివరాలు అందిస్తారు. భానుడి భగభగలకు నిజామాబాద్ జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీంతో ఎండ తీవ్రత పెరుగుతోంది. సాధారణ జనజీవనంపై కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఉన్నాం. ఇది నిజామాబాద్ నగరంలోకి వెళ్ళే ఒక మెయిన్ సెంటర్గా ఉంది. ఒకవైపు ఆర్టీసీ బస్టాండ్, అలాగే రైల్వే స్టేషన్, అలాగే మరోవైపు కలెక్టరేట్కి వెళ్లే మార్గము, ఇటువైపు చూసుకుంటే మున్సిపాలిటీ, మొత్తంగా ప్రధాన కూడలిగా ఉన్న ఈ ప్రాంతంలో జన సంచారాన్ని అలాగే జనజీవనాన్ని చూసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఈ రోజు వరకు పగటి ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలుగా నమోదవుతోంది. కనిష్ట ఉష్ణోగ్రత 23.9 డిగ్రీలుగా ఉంది. అయితే ఎండల తీవ్రతకు సంబంధించి స్థానికులు ఏమనుకుంటున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఆటోలు కావచ్చు, రోజువారీ రాకపోకలు సాగించేవారు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఉద్యోగాలు చేసుకునేవారు, ఫీల్డ్ వర్క్ చేసుకునేవారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎండల తీవ్రత ఎట్లా ఉంది పరిస్థితి? మీకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఉదయం నుంచి ఆఫీస్కి వచ్చి రోజంతా పనిచేసి మేము మున్సిపాలిటీలో వర్క్ చేస్తామండి. ఆల్రెడీ ఈ ట్రాఫిక్కి ఎండ 45 డిగ్రీల పైన ఉంటుంది. మే ఎలా ఉంటుంది, సో ఎలా పని చేసుకోవాలి ఏంటి, చిన్నపిల్లలకి ఇంకా స్కూల్స్ నడుస్తున్నాయి. చాలా ఇబ్బందులు గురవుతున్నామండి కుటుంబ సభ్యులు అందరం కూడా. సో అట్లీస్ట్ ఈ ట్రాఫిక్ సమస్య కొంచెం తగ్గితే, ఏదైనా పొల్యూషన్ తగ్గి ఏదైనా వాతావరణంలో మార్పులు జరిగితే తప్ప జనజీవనం సాగే పరిస్థితి అయితే లేదు సార్. ఆరోగ్యపరంగా ఎలాంటి రక్షణ తీసుకోవాల్సి ఉంటుంది ఎండల తీవ్రత కారణంగా? ఖచ్చితంగా వైట్ క్యాప్ కానీ ఏదైనా ధరించాలండి. ప్రభుత్వం కూడా ప్రతి కూడల్లో చలివేంద్రాలు పెట్టాలి సార్. ఎక్కడికి వెళ్ళినా సరే చలివేంద్రాలు లేవు. ఎవరన్నా తీసుకోగలిగిన వాళ్ళు ఉంటే వాటర్ బాటిల్ తీసుకుంటున్నారు తప్ప పల్లెటూళ్ళ నుంచి వచ్చి ఏదైనా పట్టణం పని మీద వచ్చిన వాళ్ళు, లేదంటే మా మున్సిపాలిటీ వరకు చాలా మంది వర్కర్స్ వస్తారు. వాళ్ళు ఎవరు కూడా మంచినీళ్ళ సౌకర్యం కూడా ఇక్కడ లేవడం చాలా ఇబ్బంది కలిగిస్తుంది సార్. ప్రభుత్వం ఇమీడియట్లీ స్పందించి మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ ప్రతి కూడల్లో ప్రొవైడ్ చేయాలండి. అయితే అలాగే ఆటోలు ప్రయాణికులను తరలించే వాళ్ళు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండల వల్ల మీకు గిరాకీ ఎట్లా ఉంది? గిరాకీ తక్కువ ఉందన్న, తక్కువ ఉంది గిరాకీ. ఎండ బాగా కొట్టుకుంటూ వెళ్తారు పబ్లిక్. మామూలుగా రోజు ఎట్లా ఉంటుంది? ఎండల టైంలో ఎట్లా ఉంటుంది? రోజు మామూలు ఎండ కొట్టుకు వెళ్తారు మంది, బాగా కొడుతుంది ఎండ. అంటే గతంతో పోలిసి ఇప్పుడు ఎండలు ఎట్లా ఉన్నాయి? ఇది ఎక్కడైంది? ప్రధానంగా ప్రయాణికులు కావచ్చు, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన రాకపోకలు సాగించే వారు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఒకవైపు పాఠశాలలు కూడా మధ్యాహ్నం వరకే కొనసాగుతున్నాయి. ఈ హాఫ్ డే పాఠశాలల్లో స్కూల్ టైం అయిపోయిన తర్వాత పిల్లల్ని ఇంట్లోకి తీసుకెళ్లే టైంలో కూడా పేరెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎండ తీవ్రతను తట్టుకోలేక అనారోగ్యాలు పాలవుతున్నారు. అయితే నిజామాబాద్ జిల్లాలో గత సీజన్తో పోలిస్తే ఈసారి ఈ సమ్మర్లో సాధారణ ఉష్ణోగ్రత 2 డిగ్రీల వరకు పెరిగినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో దీని తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎండ వేడి నుంచి కాపాడుకునేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు కోరుతున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.